కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఓ పక్కన ఆయన పోటీ చేసేటటువంటి నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ తరఫున ఆయన ఓటమిలు, అట్లాగే బీఆర్ఎస్ అభ్యర్థి అక్కడ విజయం సాధించడం ఒక ఎత్తు అయితే, ఆ సంజయ్ని తీసుకొచ్చి ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ అనడం కంటే ఆపరేషన్ రేవంత్ అనాలేము. ఎందుకంటే రేవంత్కి ఓ పక్కన తన మీదనే విచారణ కోసం, అంటే మొన్న సీట్లు తగ్గడం మీద విచారణ కోసం అధినాయకత్వం ఒక కమిటీ వేసిన నేపథ్యంలో వాళ్ళని కన్విన్స్ చేయడం కోసం బీఆర్ఎస్ని ఖాళీ చేస్తున్నానంటూ బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలను తీసుకుంటున్నటువంటి దశలో భాగంగా ఆయన్ని తీసుకుంటాం. దాని మీదన జీవన్ రెడ్డి అలక వహించటం, రాజీనామాకి సిద్ధపడటం, గుత్తా లేరు చైర్మన్ అంటూ ఆగటం జరిగింది. అయితే ఈ లోపుగా ఇద్దరు మంత్రులు వెళ్ళి ఆయన్ని కన్విన్స్ చేయడం, ఓ పక్కన బట్టి విక్రమార్క, రెండో పక్కన దుద్దేల శ్రీధర్ బాబు ఇద్దరూ నచ్చ చెప్పడం, మరోవైపున అధినాయకత్వం నుంచి దీపాదాస్ మున్షితో పాటుగా కేసీ వేణుగోపాల్ మాట్లాడటంతో తాత్కాలికంగా ఆగ్రహం చల్లారింది. అక్కడ పరిస్థితిని నెక్స్ట్ ట్రిప్కి సంబంధించి సీట్ల విషయంలో మేము మీకే ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇస్తున్నారు. ప్రస్తుతం పార్టీ అవసరాలు రీచ్, ఎందుకంటే అత్యవసర మార్కులు వచ్చినాయి కాబట్టి చేర్చుకోక తప్పని పరిస్థితి వచ్చింది అన్నటువంటిది లెక్క చెప్తున్నారు.